Hi friends, welcome to our YouTube channel. Okay. Hello guys, welcome to our YouTube channel. J Medico. Okay. యాక్చువల్లీ తొక్కు పచ్చడం వల్ల అందుకని తొక్కుగా కట్ చేస్తాం. మా కటింగ్ స్కిల్స్ని మీరు టెస్ట్ చేయొద్దు, బికాస్ మాకు చాలా బాగా కటింగ్ వచ్చు, కానీ ఇది తొక్కు పచ్చడి కాబట్టి తొక్కుగా చేస్తున్నాం. నార్మల్గా ట్రై అంటే టెంక కట్ చేయడం చాలా, నేనైతే చాలా ఈజీగా కట్ చేసేస్తాను అనుకున్నా వాళ్ళకి. ఇలా ఏంటి మరి చిన్న కదా ఇంత సర్లే ఎడబడా చేద్దాం. వాడు రా మ్యాంగోస్ అని క్లియర్గా అడిగితే ఆల్మోస్ట్ 2 బొక్క పెట్టాడు. మెంతులు 1 స్పూన్, యాక్చువల్లీ డ్రై రోస్ట్. ఓకే 1 స్పూన్ డ్రై రోస్ట్. నువ్వు 1 కన్నా ఎక్కువ వేసావు అయితే. మిక్సీ షాట్లో నేను పడినా. ఓకే నువ్వు మిక్సీ షాట్లో పడు. ఓకే తను బేసిక్గా మిక్సీ చేసేలోపు టైం ఎంత టైం ఆల్మోస్ట్ 2:33 అవుతుంది. ఇట్స్ టైం ఫర్ మోతిచూర్ లడ్డు. పండుగ వీడియో లేదు. ఓకే హ్యాండ్స్ ఏమైనా వాష్ చేసుకున్నా మీన్ వైల్ నీట్లీ క్లీన్ చేసుకోవాలి. చెప్పరా దత్తు భయ్య వదిలేశాడు. తినడానికి పుట్టాము అనుకోకండి. యాడ్ చేసాడు యా. సో ఇప్పుడు దీనిలో యాడ్ చేయడానికి ఈ మ్యాంగో పీసెస్లో ఈ పౌడర్డ్ మెంతులు అండ్ అదే మెంతులు ఆవాల పొడి. నువ్వు ఇక్కడ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలా, మా వీడియో చూసి ఎవరైనా చేస్తే మీ అందరికీ ఆవకాయ పెట్టుకోవడం ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మేమేదో చేస్తున్నాం. సో ఈ పౌడర్ దీన్ని యాడ్ చేస్తున్నాను జుగి. ఓకే బాగానే ఎక్కువ వచ్చింది జుగి, అంటే మా ముక్కలకు సరిపడా వచ్చింది. మన ముక్కల కన్నా ఎక్కువ వచ్చింది బేసిక్. ఎస్ దత్తు ఎక్సైట్ అవుతున్నాడు. బేసిక్గా మ్యాటర్ ఏం లేదు, చేత్తో కలపచ్చు కదా, చేత్తోనే కలపాలి. ఓకే ఓకే నెక్స్ట్ ఇది పక్కన పెట్టావా? ఓకే సో ఇలా ఉంది మిక్చర్. అయితే హ్యాండ్తో మిక్స్ చేయాలి. మిక్స్ చేద్దాం. ఒకళ్ళు మిక్స్ చేస్తేనే పాడవుతుంది, ఇద్దరు మిక్స్ చేద్దాం అంట. అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మిక్స్ చేద్దాం. కానీ కొంచెం అటు ఇటు చేసినా మేబీ అంత స్పాయిల్ అయ్యే స్కోప్ ఉండదు. కారం ఏంటి ఏదో గుడ్డు కారం వేసినట్టు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బట్ ఓకే 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 స్టాప్ దగ్గర చూస్తారా? మరలేదు పెట్టు. మొహమాటంగా వచ్చి నేను అటే వెళ్తా. దత్తు ఒక్కసారి అంటే అయిపోయిందా అప్పుడే అని ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక పక్క నుంచి నాకైతే. ఇంకా కావాలా వీడియో కంటెంట్? అంటే వీడియో కంటెంట్ కాదు, రకాలుగా ఉంది మాస్టర్. అంటే అలాగే ఉంటుంది అనుకుంటా. నేను చెప్తున్నాను ఆయిల్ యాక్చువల్లీ ఇలా ఉంది కదా, ఆయిల్ బయటకు వస్తుంది. నేను చిన్నప్పుడు చూసా చేస్తున్నప్పుడు ఇలాగే. నాకు తెలిసినంతవరకు అయితే ఆయిల్ లిటరల్గా తేల్చేలా వేయాలి అన్నట్టు తెలుసు. అది ఇంకా ఊరి 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 బాగుంటుందని నేను విన్నాను. ఆయిల్ అలా సెకండ్ డే అలా బయటకు వస్తుందని నేను విన్నాను. విన్నాను కాదు, సెకండ్ డేకి వస్తుంది. నేను చూసా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ డే అయితే షోర్ ఇలాగే ఉంటుంది, నేను చూసాను అప్పుడు. స్మెల్లింగ్ అన్న ఇప్పుడు బయట యూట్యూబ్ వీడియోస్ చూపించేటట్టు ఇందులో రైస్ వేసుకుని తిన్నాం అనుకో, తింటాం. రేపు బ్లడ్ వస్తుంది. ఓకే మూత పెట్టేది, మూత పెట్టేసి దీని మీద ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి పెడతారు. వస్తుందా పక్క? నేను చికెన్ పిక్లే చేశాను. సరే ఆయిల్ వేయకపోతే ఒప్పుకోదు. సెకండ్ డేకి ఇలాగే తేలకపోతే చూడు ఇంకా ఎక్కువ వస్తుంది. దట్స్ ఫైన్.
మోర్ మరి కారం ఎక్కువైపోతుంది. ఒక నిమిషం మళ్ళీ కలిపిన తర్వాత చెప్తా. ఓకే, కొంచెం నెయ్యి అది కొంచెం వేస్తే బెటర్ ఏమో. అంటే ఆయిలీగా ఉందిలే, వద్దులే. యాక్చువల్లీ ఆయిలీగా ఉంది, మిగిలిపోయింది కదా మొత్తం. కొంచెం ఎంత మరి కారం ఉన్నట్టుంది. ఒక నిమిషం సరిపోతుంది. గీతో వద్దు, డైరెక్ట్ టేస్ట్ చూస్తే అట్లా టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. బాగా చూద్దాం. ఉప్పు నాకు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు అంటే ఫస్ట్ ఎక్కువగానే ఉంటుంది, మేబీ తర్వాత తక్కువ అవుతుందా, ఎక్కువ చెప్తాం కదా ఆవపిండి ఉంటది, ఊరాకి నీకు ఇదేం ఉండదు.